హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. కోర్ట్ మూవీ చూసా. కోర్ట్ మూవీ ఆల్రెడీ వస్తుంది, నేను థియేటర్లో చూసా. మన రీసెంట్గా ఇంకోసారి చూసా. ఎందుకు ఇందాక బోర్ కొడుతుందని ఇందాక కోర్ట్ మూవీ చూసా. కోర్ట్ మూవీలో కొన్ని అద్భుతమైన పాయింట్స్ ఇందాక సినిమా చూస్తుంటే నాకు కనిపించాయి. కోర్ట్ మూవీ చూస్తుంటే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీ సినిమా పాయింట్స్ అని మీకు చెప్పబోతున్నాను నేను ఈరోజు. ఎందుకంటే ఈ కోర్ట్ మూవీలో ఒక అద్భుతమైన మెసేజ్ ఒకటి ఉంది. ఎవ్వరికి తెలియని కొన్ని పాయింట్స్ బ్లాక్అవుట్ చేశాడు డైరెక్టర్ రామ్ జగదీష్. సూపర్. అండ్ ప్రొడ్యూసర్ నాని సూపర్. సినిమా ప్రొడ్యూసర్ నాని వాళ్ళ సిస్టర్ సూపర్గా తీశారు. సినిమా బడ్జెట్ మ్యాక్సిమం ఇటువంటి సినిమాకి 3.5-4 crores అయి ఉంటుంది. మీరు చూసారు, ఈ సినిమా దాదాపు ఒక 20 crores వరకు వసూలు చేస్తుంటుంది. ఈ సినిమా 30-40 crores వరకు వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాలు ఏంటి, కొన్ని అబద్ధాలని పెట్టి కేసు క్లోజ్ చేయిద్దాం అనుకుంటాడు. కేసు క్లోజ్ చేయిద్దామని కొన్ని అబద్ధాలు పెట్టి కేసు క్లోజ్ చేసిన చేత ప్రియదర్శన్ ఎంటర్ అవుతాడు. ప్రియదర్శన్ కూడా ఒక డ్రాప్ అవుట్లోకి వెళ్ళిపోతాడు. కేసు ఆల్మోస్ట్ బిగించిందంటే ఒక వీడియో వస్తుంది. వీడియో వచ్చిన తర్వాత మీరు చూస్తారు. ఇక డైరెక్టర్ పర్ఫెక్ట్ బ్రెయిన్ సెట్ను ఉపయోగించాడు. మీరు ఫస్ట్ ఒకసారి చూడండి. వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్తారు కదా. ఫస్ట్ ఏంటి, వీళ్ళంటారు వీడి ఫ్రెండ్ బైక్ మీద డ్రైవ్ మెడికల్ షాప్ దగ్గర ఆపుతాడు. మెడికల్ షాప్ దగ్గర అరే ఇప్పుడే వస్తానని చెప్పి వాడు కాండమ్ బాక్స్ కొంటాడు. కాండమ్ బాక్స్ కట్ చేస్తాను. ఆ కోర్టులో ఇప్పటికీ కాండమ్ బాక్స్ ఎక్కడ యూజ్ చేస్తాను నేను ఎక్కడ చూపిలే కథలో. వీళ్ళేంటి హీరోయిన్ అంటారు రేపు నా మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి వెళ్తాను నువ్వు రా అంటారు. లోపలికి వెళ్తారు. 15 నిమిషాలు ఏమైనా సస్పెన్స్లో పెట్టాడు. మనకి ఈ కాండమ్ బాక్స్ మధ్యలో అదే మన బ్రెయిన్ సెట్లో నడిచేలాగా చేశాడు. కానీ బయట సెకండ్ హాఫ్ ఏమని పిలిచి అడిగాడు ప్రియదర్శన్ కాండమ్ బాక్స్ కొన్నదే వీడు విసిరేశాడు. అంటే ఈ అబ్బాయి అటువంటి అబ్బాయి కాదని ఇక్కడ క్లోజప్ చెప్పేసింది కథలో. దాని తర్వాత ఏంటంటే 15 నిమిషాలు ఏంటి హైలీ సస్పెన్స్గా పెట్టాడు. ఆ 15 నిమిషాలు ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంటి, ఇప్పుడు సాయి కుమార్ దగ్గరికి వెళ్ళి వాడు కేసు కావాలి అంటాడు. సాయి కుమార్ నేను 2 క్వశ్చన్లు లేదు, హైవే మీద ఉన్నారు డ్రైవర్ అడిగినప్పుడు వాడు వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా మధ్యలో వీడు ఎందుకున్నాడు అని చెప్పి పాయింట్ లాస్ట్లో అదే అంటారు, ఫ్రీ క్లైమాక్స్ అంటారు దీన్ని. కేసు వీళ్ళు రూమ్లోకి వెళ్ళి వీడియో నెక్స్ట్ వాయిదాకు వచ్చింది కేసు. ప్రియదర్శన్ ఊరికిపోతాడు. ఒకడు కాల్ చేసి వస్తే మళ్ళీ సాయి కుమార్ వస్తాడు. సాయి కుమార్ వచ్చి ఏం క్లారిటీ ఇస్తాడు, దీని ఫ్రీ క్లైమాక్స్ అంటే ఒక చిన్న పాయింట్ లూప్గా ఇచ్చి వదిలేశాడు కథని అక్కడతో. ఏమని చెప్పాడంటే, ఇప్పుడు నేను కేసు టేకప్ చేస్తాను, నా పాయింట్స్ అని నువ్వు చెప్పే ముచ్చట వేసింది. నేను 2 క్వశ్చన్స్ అడిగాను. ఆ 2 క్వశ్చన్స్కి ఒకసారి వాడిని చంపుతా వీడిని చంపుతా అన్నావు, కానీ వీడు ఎందుకు అక్కడ నిలబడ్డాడన్న ఆలోచన నీకు వచ్చిందా అన్నాడు. ఆలోచన వచ్చింది. ఇప్పుడు చెప్తాడు వాడు అక్కడ సూసైడ్ చేసుకోబోయాడు, అందుకని క్లైమ్ చేయకుండా ఆపేశాను. ఆ రైల్వే ట్రాక్ మీద వీళ్ళు ఎందుకు నిలబడ్డారన్న ఆలోచన నీకు వస్తే నీకు కేసు క్లియరెన్స్ అవుతుంది. రైల్వే ట్రాక్ మీద వీలు ఉంది, ఆ రోడ్ మీద ఉంది, వాడు సూసైడ్ చేసుకున్నాడు. కాలం రైల్వే ట్రాక్ మీద పడే ఇన్సూరెన్స్ చెప్తే ఇన్సూరెన్స్ క్లైమ్ రాదు వాళ్ళకి, వీడి మీదిలో ఉంటుంది. అందుకని అన్ఎక్స్పెక్ట్గా నేను కేసు క్లోజ్ చేయించాను. నువ్వు తెలివైన వాడే కానీ సమస్య వచ్చినప్పుడు కొంచెం ఆలోచించడం నేర్చుకుంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ వాయిదాకు ప్రియదర్శన్ కోర్టుకి వెళ్తాడు. ప్రియదర్శన్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సాయి కుమార్ ఇచ్చిన ఈ ఫ్రీ క్లైమాక్స్ని పట్టుకుని అడుగుతాడు, అందరు బయటకు వెళ్ళండి అతను ఆల్మోహన్ నేను అతను ఆల్మోహన్ చూడండి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి రాత్రి వరకు అతను పోలీస్ స్టేషన్లో ఉన్న జైల్లో ఉన్న అతను మాట్లాడినలే. ప్రియదర్శన్ వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి వాదించుకోవడానికి అన్నాడు. వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అప్పుడు పిలిచి 15 నిమిషాలు ఏం జరిగిందో చెప్పంటాడు. మొత్తం పెట్టి సైలెన్స్ మోడ్లో కొట్టాడు. 15 నిమిషాలు సస్పెన్స్ పెట్టి లాస్ట్లో ఏంటి కోర్టు బయట అన్నీ అమ్మేసిన తర్వాత మళ్ళీ కార్పొరేట్ అన్నీ తీసుకొస్తాడు కథకి. వీడేంటి హీరో వాళ్ళ వీళ్ళ అమ్మని పెట్టి ఓకే అప్పుడు జాబిల్ అన్నావు కదా, ఇప్పుడు జాబిల్ అని చెప్పాడు కదా, జాబిల్ వాళ్ళ అమ్మ ఎవరు అంటాడు. జాబిల్ వాళ్ళ అమ్మలో ఫస్ట్ ఇది అంటే రాంగ్ న్యూస్, కోర్టు పడిన అబ్బాయి. నెక్స్ట్ కాదు ఈ ఫోటో అంటే ఇది మా ఫోటో అని చూపిస్తాడు. అప్పుడు చెప్తారు సార్ బయట కూడా సాక్ష్యం కొనేస్తారు సార్, ఇప్పుడు జాబిల్ని పిలుద్దాం అంటే మళ్ళీ ఇక్కడ డ్రామా, మళ్ళీ జాబిల్ సడన్గా వస్తుంది మాట్లాడి జాబిల్ని అంటారు. మళ్ళీ అందరిని బయటికి పంపించండి సార్. ఈ జాబిల్ స్టేట్మెంట్ ఏంటంటే చూడండి పైన ఈ 15 నిమిషాలు ఏమైందంటే పెళ్ళి చేసుకుందాం ప్రాక్టీస్ ఎలా చేశారనేది చూపెట్టాడు. పెళ్ళి చేసుకుందాం ప్రాక్టీస్ చేసిన తర్వాత డబ్బులకి సాక్షాధారం అని జడ్జికి క్లారిటీ వచ్చేసింది. కేసు కొట్టేశారు. అన్నీ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ చూడండి ఎంత అద్భుతమైన క్లైమాక్స్. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆ క్లైమాక్స్లో
కేసు కొట్టేశారు. వీడు వచ్చి ప్రదేశం కోదించాడు, గో అంటాడు. సాయి కుమార్ మెచ్చుకుంటాడు. నువ్వు కేసు గెలిచావు, నేను కాదు గెలిచింది కేసు అని చెప్పి సాయి కుమార్ కూడా ఒప్పుకుంటాడు. అన్న తర్వాత హీరో వాళ్ళు చూపిస్తాడు. హీరో ఏం చేస్తాడు, బుక్స్ సర్దుకుంటాడు. హీరో బుక్స్ చదువుకుని కాలేజ్లో జాయిన్ పద్ధతిగా చదువుకున్నా. ఇది ఏంటంటే చదువు మానేసి మధ్యలో ఉద్యోగాలు చేయడం వెరీ డేంజర్. నువ్వు ఫారెన్కి ఎప్పుడైనా వెళ్ళు, మన చాలా ఇంపార్టెంటే కదా నీకు. మనిషి చదువు జానమే కదా ఇంపార్టెంట్. అది ఎక్కడికైనా వెళ్ళు, కానీ చదువు కంప్లీట్ చేసి జాబ్ చేయి. పార్ట్ టైం జాబ్గా చేయడం, ఫుల్ ప్లెడ్జెడ్ జాబ్గా. చూడండి డైరెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమాకి, మనకి యూత్కి. మళ్ళీ క్లైమాక్స్ ఏంటి, జాబిల్ ఏమొచ్చి నేను జాయిన్ చేస్తాను జాబిల్. అప్పుడు నేను రోడ్ మీద వదిలితే నాకు హీరోస్తే 18 years అంటే ఇద్దరు హక్ చేసుకుంటారు. అక్కడితో శుభంకాడ్. ఇంకా డైరెక్టర్లో ఎంత తెలివి చూపెట్టాడు తెలుసా, వాళ్ళిద్దరికి ఏజ్ మనకి ఎక్కడ చెప్పాలి. హీరో ఒకటే మేజర్, హీరోయిన్ మైనర్. క్లైమాక్స్లో హీరోయిన్ మైనర్, హీరో మేజర్ అని చూపెట్టాడు. అప్పుడు కూడా ఈ డైరెక్టర్ ఎక్కడ ఏజ్ లిమిట్ రివీల్ చేయలేదు. ఇద్దరివి ఏజ్ లిమిట్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు డైరెక్టర్. ఈ సినిమా ఫర్ నాని, రామ్ జగదీష్ ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, థింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒక మంచి సినిమా చూసాన ఆనందం నాకు పుట్టింది. ఆ సినిమాకి ఇవ్వాల్సిన పద్ధతి క్లారిటీ ఇచ్చాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఈ సినిమాలో కూడా లాస్ట్లో ఎడ్యుకేషన్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్, అతను ఫేక్ డబ్బులు పెట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ పడ్డాడు కదా. ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ పడ్డంతో ఎడ్యుకేషన్ వాల్యూ అతనికి తెలుస్తుంది. అందుకే వాళ్ళ నాన్న ముందరంటారు, అరే చదువుకోరంటే నా పనే నేను చేసుకుని నా డబ్బే నేను సంపాదించుకున్నాను, నీకెందుకు అంటాడు. లాస్ట్లో ఏంటి, వాడు జైలు నుంచి బయటకు వచ్చిన స్ట్రైట్ కాలేజ్కి వెళ్తాడు. వాడు స్ట్రైట్ వెళ్ళడం కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుదామని రండి. చదువుకున్న ఇంపార్టెన్స్